ఏం చెప్పి ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు? రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. అది రీలు అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. చూడండి రాంబాయి నీ మీద ఇక్కడ కూడా పెట్టగలను తనకి. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా. బేబీ ఈరోజు పబ్కి వెళ్దామా ప్లీజ్? నా క్యూట్ బేబీ కదా, వెళ్దామా నా క్యూట్ బేబీ? వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? నేనైతే ఒకటి అనుకుంటున్నాను, వాడు ఎలా ఉండి నాకు అనవసరము. నా లైఫ్ అయితే ఇదే. ఇప్పుడైతే దిలీప్ తో లైఫ్ స్టార్ట్ చేశాను. అంటే నీ లైఫ్ అంటే ఇదే, ఒక్కడు కాకపోతే ఇంకోడు మా ఇద్దరు రిలేషన్ లేకపోక ముందే తను నాకు తెలుసు. అంటే టామీతో నేను రిలేషన్ లేనప్పటి నుంచి నాకు తన పరిచయం, కానీ ఎప్పుడు రిలేషన్ లో కలలేదు అంతే. అప్పటి నుంచే తను నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. చెప్పాలంటే ఇప్పటి వరకు వెయిట్ చేసిన పర్సన్ ఇప్పుడు సడన్ గా ముందు ఫ్రెండ్స్ అంటున్నావు, మళ్ళీ వెయిట్ చేశాడు అంటున్నావు. నేను ఒకసారి చెప్తాను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇప్పుడు మేమిద్దరం అయితే లవర్స్ కాదు, ఇప్పుడంటే లవర్స్ అయ్యాం. టామీతో నేను టామీని వదిలేసిన తర్వాత తిని లవ్ చేశాను. అదే తప్పుగా దిలీప్ అనుకుంటున్నారు. చేసిన తప్పు నేనే ఒప్పుకుంటాను. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇది ఇంటర్వ్యూ ఏదో. సరే మేము పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకోకపోతే ఏమో అంత పబ్లిక్ గా మేము ఎలా ఉంటాం? పెళ్లి చేసుకుంటాం ఆల్రెడీ. దిలీప్ నే మ్యారేజ్ చేసుకుంటాం, తనతోనే వీడియోస్ చేస్తాను. ఏం చేస్తున్నారా? బ్లేడ్స్ అవి తెచ్చినంత వరకు నాకు తెలియదాకా తెచ్చినట్టు నైట్ అయితే పిచ్చా సౌజన్య లెగ్గు బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సౌజన్య కొట్టినా తిట్టినా నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. తన వల్ల నేను చచ్చిపోతాను. నేను పక్క తన పేరు రాసి చచ్చిపోతాను. చచ్చిపోమ్మా. అమ్మాయి అనుకుంటున్నావా ఏంటి? నాకు అర్థం కావట్లే. ఊరుకో, నేనున్నా కదా, నేను చచ్చినా నేనున్నా కదా, ఊరుకో. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. చదివేస్తున్నాడు. నాకు నన్ను నైట్ టామీ కాల్ చేశాడు. కాల్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మళ్ళీ మధ్యలో దిలీప్ అవుతున్నాడు. దిలీప్ అవుతుంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని, పెళ్లి చేసుకుంటే వీడిని నన్ను చంపేస్తాడంట. ఇలాగా ఇలా చెయ్యేసుకుని ఫోటో దిగుతాడు అంతే. సెల్ఫీ అలా తీసుకుంటాము. బతకనైతే అసలు లేదుగా. నిజంగా నేను చచ్చిపోతాను. ఎందుకంటే నాకు అసలు హోప్ రావట్లే బతకడానికి. ఫ్రీడమ్ గా ఒక మనిషికి ధైర్యం ఉంటుంది. ఒక 10 ఉన్నారు కదా అని చెప్పేసి నా ధైర్యం అందరు వీడే, కానీ తిన్ను కూడా చంపేస్తానని చెప్పి నాకే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నాకు ఎలా ఉంటది ఏమో, నిజంగా అలాగే చేస్తాడు. మీ ఇద్దరి మీద ట్రోల్స్ ఎలా వస్తున్నాయి, తన మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి. తను ఎలాంటి తప్పు అనేది నేను చెయ్యలేదు. అలాంటిది కూడా వీళ్ళిద్దరు రూమ్ లో ఉంటే నేను బయట బిర్యానీలు అందించినట్టు నా మీద ట్రోల్స్ వస్తున్నాయి. నేను బాధ స్వీటీ